నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అపవిత్రమైనదిగా భావిస్తున్న తిరుపతి తిరుమల లడ్డు ప్రసాదం ఆవేదనకు గురైన హిందువుల మనోభావాలు, వేద మంత్రాల సాక్షిగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హిందువులు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రమైన కల్తీ పదార్థాలతో తయారైందని, అత్యంత పవిత్రమైన తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రములు అపవిత్రమైనవిగా మారాయని భావించిన హిందువులు శనివారం రోజున ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పవిత్రతను చాటుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆలయాల శుద్ధి కార్యక్రమం రాష్ట్రమంతటా 7 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతగా మారి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ డాక్టర్ సెల్ కార్యదర్శి SMD షఫీ నాయక్, ఏపీ MRPS అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చెన్నకేశవులు, టీడీపీ ప్రచార కార్యదర్శి యనమల విశ్వనాథ్, యనమల మదనమోహన్, బీజేపీ మండల నాయకుడు కొండూరి వెంకటరామరాజు, నగుపోతు భాస్కర్, శివకేశవ నాయుడు, ఆదిమూలం రెడ్డి శేఖర్, గంటా వెంకటకృష్ణ, కడియాల ప్రసాద్, గంగిచెట్టి భాస్కర్, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఓకేనా?